హాయ్ ఫ్రెండ్, ఈరోజు చికెన్ ఎలా చేసుకుందామో చూసుకుందాం ఫ్రెండ్. కేజీ చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్. నేను చికెన్ మంచి కడుక్కోవాలి ఫ్రెండ్. మనం కడుక్కున్న తర్వాత ఇగో నేను 2 చెంచాలు వేసిన. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్. నేనైతే 3 చెంచాలు వేసిన. నెక్స్ట్ చిటికెడు పసుపు, ఇక ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్. ఇగో నేను 3 చెంచాలు వేసిన ఫ్రెండ్. ఎందుకంటే చికెన్ ఫస్టే కొంచెం ఆయిల్లా ఉంటుంది కదా, అది బాగా ఉడికిందనుకో కొంచెం ఆయిల్ ఇస్తుంది ఫ్రెండ్. దీన్ని పెరుగు అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్ మనకి ఇష్టంతో కారణం. చికెన్ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇగో నేను ఇలా చేసాను. మీరు చికెన్ పకోడీ చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం బియ్యం పిండితో అన్నా లేదా మైదా పిండితో అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చికెన్ కారం తాగట్టని చెప్పు. ఒక 5 నిమిషాలు ఫ్రెండ్ మనం ఇలానే బాగా కలిపి కొంచెం పక్కకు పెట్టి, ఎందుకంటే దాని ముక్కలకి చికెన్ అంటారు, మన నెరుకోడి అవన్నీ అంటారు కదా ఫ్రెండ్, కారం పొడి అవన్నీ అంటారే కదా, పక్కకు పెట్టండి. కానీ ఇప్పుడు నేనైతే పకోడీ కూడా ఏం చేస్తలేదు ఫ్రెండ్, కొద్దిగా చికెన్ కర్రీ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్, ఆయిల్ కారం సరిపోయింది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, నేను కొంచెం వాటర్ వేస్తున్నా ఫ్రెండ్. దగ్గర మనం సోర్వ దగ్గర పెట్టుకోవాలంటే కొంచెం పెట్టుకోవచ్చు, కొంచెం చారు పెట్టుకోవాలంటే చారు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, నేనైతే పెట్టేసిన. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, బాయ్.